హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మళ్ళీ ఒక కొత్త రెసిపీతో వచ్చేస్తున్నాను. ఎప్పుడు మనం చేసేలా కాకుండా కేఎఫ్సీ చికెన్ ఎప్పుడు అందరూ బయట తింటారు కాబట్టి మేము అలా కాకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తింటున్నాము. అండ్ ఇంకా ప్రిపరేషన్ అవుతుంది. ఆల్రెడీ చికెన్ ఏంటంటే మ్యాగ్నేట్ చేసి కొంతసేపు వదిలేసాము. ఇప్పుడు ఇది ఏంటంటే కేఎఫ్సీ చికెన్ ప్రిపరేషన్కి అనమాట. దీంట్లో డిప్ చేసి మన వాటర్లో డిప్ చేసి మళ్ళీ దీంట్లో సెకండ్ టైం డిప్ చేసి మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే సూపర్ ఉంటుంది. దీంట్లో ఏమేమి వేసారు అనేది నేను ఇప్పుడు చెప్తాను మీకు. కార్న్ఫ్లోరు అంటే దీనికి వచ్చేటప్పటికి ఫుల్ కూలింగ్ వాటర్ అండి. దీంట్లో ఐస్ క్యూబ్స్ వేసుకోవాలన్నమాట. సో ఐస్ క్యూబ్స్ మేము వేసుకున్నాము. అలాగే ఫుల్ కూలింగ్ వాటర్, ఆ పౌడర్ ఆర్డర్ చూపించాను కదా. అండ్ అలాగే చికెన్, ఈ చికెన్ వచ్చేటప్పటికి ఫస్ట్ ఈ చికెన్ తీసి పౌడర్లో డిప్ చేసి దీని నుంచి తర్వాత వాటర్లో డిప్ చేసి మళ్ళీ పౌడర్లో డిప్ చేసి నెక్స్ట్ ఆయిల్లో మనం వేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మా వాడు చేస్తాడు. ఫుల్గా డిప్ సో డిప్ చేశాడు కదా. ఇప్పుడు దీన్ని వాటర్ నో ప్రాబ్లం చూసారా. నెక్స్ట్ అలాగే మళ్ళీ డిప్ చేసి వాటర్లో డిప్ చేస్తావు కదా. ఓకే, వాటర్లో డిప్ చేసింది. అండ్ సెకండ్ టైం అన్నమాట ఇది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం చేసుకోవాలన్నమాట ఇది. సో అవుతుంది ప్రాసెస్. రిజల్ట్ ఎలా ఉంటుందని చూద్దాము. కానీ రిజల్ట్ అని కాదు, మనం అన్ని కలుపుకున్న ప్రాసెస్ని బట్టే ఉంటుంది అనమాట. చూడడానికి సూపర్, అండ్ తినడానికి కూడా సూపర్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. అనుకోట్లా ఎలా ఉంది చూడండి. కేఎఫ్సీ ఇది స్టైల్ బాగుందా బాగా రాలేదా? తిను బబ్లు, తిని చెప్పండి లోపల మొత్తం ఉడికిందా లేదా, మంచిగా ఉందా లేదా చూడండి. గట్టిగా చెప్పండి, నచ్చింది కూడా. బాగుంది నిజంగా, లోపల ఉడికింది. టేస్ట్ వైజ్ సూపరా. ఇంకా సాస్ తగిలితే ఇంకా సూపర్ అన్నమాట. సాస్ ఇంకా ఇందాక పౌడర్లో కదా, ఇప్పుడు అంటే వాటర్లో డిప్ చేసాం కదా. ఇప్పుడు వాటర్ బదులు ఎగ్ వైట్ తీసుకున్నాడు, ఎగ్ తీసుకున్నాను అనమాట. ఎగ్ ఫుల్గా బీట్ చేసి కొంచెం సాల్ట్ వేసి ఇప్పుడు దీంట్లో బీట్ చేసి కాంప్లెక్స్ ఉంటాయి కదా మనకి, సో అది బాగా మొత్తం స్మాష్ చేసేసేసి ఇలాగా చేసుకుని ఇప్పుడు దీంట్లో డిప్ చేసి ఆ చికెన్ పీసెస్ని దీంట్లో డిప్ చేసి ఇప్పుడు మనం ఫ్రై చేస్తాం అనమాట. సో ప్రాసెస్ స్టార్ట్ చేస్తాము. ఫుల్గా మంచిగా